హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. సో ఈ రోజు మనం వీక్లీ ఎంసీక్యూస్ రివిజన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను, దానికి ఆన్సర్ మీరు కామెంట్లో నెంబరింగ్ అండ్ ఆన్సర్ చెప్పండి. ట్రై చేద్దాం ఎన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలమని ఒక చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు నిసార్ సాటిలైట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో నిసార్ అనేది నాసా ISRO సింథటిక్ ఎపార్చర్ రాడార్ సాటిలైట్ అనమాట, దాని ఫుల్ ఫామ్. సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ జాయింట్లీ డెవలప్డ్ బై ISRO అండ్ నాసా. Second, it consists of both L-band, S-band synthetic aperture radars as instruments. And third, it will be launched into the medium Earth orbit. So how many of the above statements are correct? Only one, only two, all three or none? So మరి ఈ నిసార్ సాటిలైట్ గురించి స్టేట్మెంట్స్ 3 అడగడం జరిగింది. దాంట్లో ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మనకి జాయింట్లీ డెవలప్డ్ బై ISRO అండ్ నాసా కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడే నేను ఫుల్ ఫామ్ చెప్పాను మీకు, నాసా ISRO సింథటిక్ ఎపార్చర్ రాడార్ సాటిలైట్. సో ఇది కరెక్ట్. దెన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ L-band అండ్ S-band సింథటిక్ ఎపార్చర్ రాడర్స్. సింథటిక్ ఎపార్చర్ రాడర్ అనేది ఫుల్ ఫామ్ లోనే ఉంది కదా, ఇది కరెక్ట్. అండ్ L-band అండ్ S-band కరెక్ట్. సో ఈ స్టేట్మెంట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, నాసా మనకి ఈ సాటిలైట్ లో భాగంగా L-band రిసెప్టార్స్ ఇస్తోంది, అలానే మనకి S-band అనేది ISRO ఇస్తుంది. అండ్ దీంతో పాటు మనం GSLV యూజ్ చేస్తున్నాం కదా, దాన్ని కూడా మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. L-band తో పాటు GPS ని నాసా సపోర్ట్ చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, ఇట్ విల్ బి లాంచ్డ్ ఇంటూ మీడియం ఎర్త్ ఆర్బిట్, ఇది తప్పు. సో లో ఎర్త్ ఆర్బిట్ లోకి లాంచ్ చేస్తున్నాం. ఇది ఎందుకు అంటే మెయిన్ గా మనకి ఎర్త్ అబ్జర్వేషన్ కి హెల్ప్ చేయడానికి, అంటే ఐస్ క్యాప్స్ కానీ గ్లేషియల్ మెల్టింగ్ కానీ ఎర్త్ మీద ఉన్న రిసోర్సెస్ ని మానిటర్ చేయడానికి ఈ నిసార్ సాటిలైట్ అనేది యూజ్ చేస్తున్నాం. అన్నిటికంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇది మనకి క్లౌడ్స్ లో కూడా పెనిట్రేట్ అయ్యి డే అండ్ నైట్ ఫుల్ టైం కవరేజ్ ఇస్తుంది. అంటే ఎలాంటి వెదర్ సిచ్యువేషన్స్ లో అయినా కూడా మనకి రియల్ టైం గ్రౌండ్ మీద అబ్జర్వేషన్స్ కానీ ఎర్త్ మీద అబ్జర్వేషన్స్ కానీ ఈ సాటిలైట్ నుంచి మనకి లభిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి, ఫస్ట్ అండ్ సెకండ్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, దెన్ సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్. Right. So it is established under Article 263 of Indian Constitution. Its members are nominated by the President of India. Which of the statements given above are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. మరి ఈ స్టేట్మెంట్స్ లో ఎన్ని కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ 263 కరెక్టే. సో మనకి ఫస్ట్ టైం 1990లో కాన్స్టిట్యూట్ అయింది బేస్డ్ ఆన్ సర్కారియా కమిటీ రికమెండేషన్స్. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, కానీ నాన్ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మాత్రమే కాన్స్టిట్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్, ఇట్స్ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. లేదు, నామినేషన్ అంటూ ఉన్నది. ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ డిఫాల్ట్ గా చైర్మన్ గా ఉంటారు. తనతో పాటు మనకి చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ విత్ అసెంబ్లీస్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ దేనికైతే అసెంబ్లీ లేదు అలా యూనియన్ మినిస్టర్స్ వీళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ మనకి నామినేషన్ అనే ప్రాసెస్ లేదు. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ తప్పు కాబట్టి ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1, రైట్. సో దెన్ థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బయో డిరైవ్డ్ ఫోమ్. ఇలాంటి స్టేట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే ఎన్వైరన్మెంటల్లీ ఇన్నోవేటివ్ గా మనం ఈ రీసెంట్ న్యూస్ గా చూస్తామో అలాంటి వాటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఛాన్స్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ టు మెథనాల్ ప్రాజెక్ట్ ఇండియాలో NTPC స్టార్ట్ చేస్తుంది కదా, దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. అలాంటివి అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైనా కూడా ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ SNT పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగే స్కోప్ ఉంటుంది. సో అలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి తెలుసుకోండి అలాంగ్ విత్ ద లాజిక్ ఆర్ ద అప్లికేషన్. So first statement చూస్తే, it is made from bio-based epoxy resins as well as hardeners derived from the tea leaves. So second, it disintegrates safely into landfills without contaminating the groundwater. Which of the following statements are correct? So 1 only, 2 only, both or neither. So answer వచ్చేసరికి ఇక్కడ మనకి both 1 and 2. ఎందుకంటే దిస్ ఇస్ మేడ్ ఫ్రమ్ బయో బేస్డ్, ఎందుకంటే ఇక్కడ టర్మ్ బయో డిరైవ్డ్ అని ఉంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎపాక్సీ రెసిన్స్ యాజ్ వెల్ as hardeners derived from టీ లీవ్స్, ఇది కరెక్ట్. టీ లీవ్స్ కానీ మనకి బయో మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి దీన్ని డిజైన్ చేస్తున్నారు. తర్వాత డిసింటిగ్రేట్ సేఫ్లీ ఇంటూ ద ల్యాండ్ ఫిల్స్. బయో అంటే ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా ఈజీగా ఏదైనా కూడా ఈజీగా డిగ్రేడ్ అయ్యే ఎలిమెంట్స్ ని మనం బయో అంటాం, ఎందుకంటే అవి న్యాచురల్ గా ఉంటాయి కాబట్టి ఈజీగా డిగ్రేడ్ అవుతాయి ఎన్వైరన్మెంట్ లోకి. సో ల్యాండ్ ఫిల్స్ అంటే మనం ఎక్కడైతే వేస్ట్ డంప్ చేస్తామో అక్కడ వితౌట్ ఎనీ కంటామినేషన్ ఇవి డిగ్రేడ్ అవుతాయి కాబట్టి ఎన్వైరన్మెంటల్లీ సేఫ్. సో ఆన్సర్ వచ్చేసరికి both 1 and 2. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, జనరల్ గా మనకి ప్లాస్టిక్ ఫోమింగ్ ఏజెంట్స్ ఉంటాయి కదా, వాటి వల్ల చాలా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది. దానికి ఆల్టర్నేటివ్ గా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏదైతే మనకి బెంగళూరులో ఉందో వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది, బయో డిరైవ్డ్ ఫోమ్ అనేది. సో మనకి 100% ఇది క్లీన్, దాంతోపాటు ఇది ఒక ప్లాస్టిక్ ఫోమ్ కి ఆల్టర్నేటివ్ గా కూడా చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, So with reference to Aligarh Muslim University, consider the following. Okay, so it is a government-run educational institution situated in Aligarh, UP. It was originally established by social reformer Sir Syed Ahmed Khan as the Mohammedan Anglo-Oriental College
Third, university is open to all irrespective of the caste, creed, religion and gender. So how many statements are correct? వీటిలోంచి ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మనకు రీసెంట్ గా సుప్రీంకోర్టు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి ఒక కీలకమైన తీర్పునిచ్చింది కదా. 1967 లో ఇచ్చిన జడ్జిమెంట్ ని ఓవర్ టర్న్ చేస్తూ డివై చంద్రచూడ్ గారు, ఇంతకు ముందు మన చీఫ్ జస్టిస్ గా ఉన్న డివై చంద్రచూడ్ గారు తన పదవి విరమణ చేసే రోజునే, అంటే ఆల్మోస్ట్ ఫార్మల్ గా చెప్పాలంటే ఆ రోజున లాస్ట్ గా ఈ జడ్జ్మెంట్ ని ఇచ్చి ఆయన తప్పుకోవడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి మైనారిటీస్ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రైట్స్ అనేవి ఆర్టికల్ 29 and 30 కింద ప్రొటెక్ట్ అయినాయి కాబట్టి ఈ జడ్జ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ అ గవర్నమెంట్ రన్ ఇన్స్టిట్యూషన్ in Aligarh UP, correct. So Ministry of Minority Affairs కిందకి వస్తుంది, correct. Then it was originally established by Sir Syed Ahmad Khan. 1875 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు as Mohammedan Anglo Oriental College. కానీ దాని నేమింగ్ అనేది 1920 లో మనం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మార్చడం జరిగింది. అండ్ ద యూనివర్సిటీ ఇస్ ఓపెన్ టు ఆల్ రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్, క్రీడ్, రిలీజన్ అండ్ జెండర్. సో ఇలాంటి వాటికి మనకి మైనారిటీస్ కి ఎక్కువ రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా జనరల్ పాపులేషన్ కూడా దీంట్లో చదువుకోవచ్చు. సో అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి all 3 is the correct answer. Fifth question, consider the following statements regarding EV as a service program. సో రీసెంట్ గా ఈ ప్రోగ్రామ్ ని యూనియన్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఎయిమ్స్ టు బూస్ట్ e-mobility in government offices and by deploying e-cars in government departments. Second, it is an initiative of Convergence Energy Services Limited. How many of the statements are correct? One only na, two only na, both or neither? So first answer చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇది ఈ మొబిలిటీని ప్రమోట్ చేయడానికి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. దీంతో పాటు మనం రీసెంట్ గా పిఎం ఈ డ్రైవ్ అనే ప్రోగ్రామ్ ని కూడా లాంచ్ చేసిన కాంటెక్స్ట్ ని మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో దాంతో పాటు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఎలక్ట్రిక్ వెహికల్ యూసేజ్ అనేది పెంచడానికి దీని ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు లాంచ్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ మినిస్ట్రీ అనమాట. అండ్ మనకి ఇక్కడ ఇనిషియేటివ్ ఎవరిది అని అంటున్నారు, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్, కరెక్ట్. ఇది మనకి ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క సబ్ యూనిట్ గా చెప్పొచ్చు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే, బోత్ 1 and 2 ఇస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ 6th question, consider the following statements regarding the exercise Antariksha Abhyas. So first statement, it aims to provide enhanced understanding of space based assets and services. Second, it is conducted by ISRO or Indian Space Research Organization. So వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎన్హాన్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పేస్ బేస్డ్ అసెట్స్ అనేది కరెక్టే. బట్ ఇట్ ఈస్ నాట్ కండక్టెడ్ బై ఇస్రో. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో మనకి వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది, ఇస్రో కాదు. ఇస్రో అండ్ డిఆర్డిఓ దీంట్లో పార్టిసిపేట్ చేశారు మాత్రమే, కానీ ఇది ఇనిషియేటివ్ ఆర్ కండక్టెడ్ బై ఇస్రో కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, అంటే ఆన్సర్ 1 only. సో మనకి స్పేస్ రిలేటెడ్ క్యాపబిలిటీస్ ని పెంచడానికి ఈ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఇండియాలో జరిగిన ఫస్ట్ సచ్ ఎక్సర్సైజ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ 7th question, consider the following statements regarding Hokesar wetland అనమాట. ఇది ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అ రామ్సార్ సైట్ లొకేటెడ్ ఇన్ శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్. దెన్ ఇట్ ఈస్ అ న్యాచురల్ పెరెన్నియల్ వెట్లాండ్ కంటిగ్యూస్ టు ద జేలం బేసిన్. సో వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఆన్సర్ విషయానికి వస్తే మనకి ఇది రామ్సార్ సైట్, కానీ దేంట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో ఉన్న రామ్సార్ సైట్. దీన్ని క్వీన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని కూడా అంటారు, అంటే వెట్లాండ్స్ లో ఇది క్వీన్ గా కన్సిడర్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ శ్రీనగర్, కరెక్టే. అండ్ న్యాచురల్ పెరెన్నియల్, పెరెన్నియల్ అంటే ఎప్పుడూ కూడా ఆల్ త్రూ అవుట్ ద ఇయర్స్ మనకు వాటర్ ఉండేదాన్ని పెరెన్నియల్ వాటర్ బాడీ అంటాం. కంటిగ్యూస్ టు ద జీలం రివర్. సో ఇది ఎక్కడంటే మనకి దూద్ గంగా అనేది ఒకటి జేలం రివర్ కి ట్రిబ్యూటరీగా భావిస్తారు, దాని నుంచి ఈ వాటర్ ని ఇది సోర్స్ చేసుకుంటుంది అనమాట. అలానే ఇది పీర్ పంజల్ రేంజెస్ కి చాలా క్లోజ్ గా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ బోత్ 1 and 2. సో మనకి జనరల్ గా రామ్సార్ సైట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971 లో సైన్ చేయడం జరిగింది. 2nd February మనం సైన్ చేసాం కాబట్టి ఎవ్రీ ఇయర్ 2nd February మనం వరల్డ్ వెట్లాండ్ డే కూడా సెలబ్రేట్ చేస్తాం. అండ్ రీసెంట్ గా చూస్తే ఇండియాలో ఆల్మోస్ట్ మనకి 80 వెట్లాండ్స్ అనేవి రామ్సార్ సైట్ కేటగిరీలో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దాంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రామ్సార్ సైట్స్ తో పాటు మాంట్రక్స్ రికార్డ్ అనేది కూడా ఉంది. సో దీంట్లో ఫస్ట్ డెసిగ్నేట్ అయిన సైట్ చిలికా, కానీ దాంట్లో తీసుకున్న మెషర్స్ బెటర్ గా ఉండటం వల్ల చిలికాని తీసేసాం. కానీ ఇప్పుడు మనకి మణిపాల్ ఏదైతే లోక్తక్ లేక్ ఉందో, ఫ్రెష్ వాటర్ లేక్ ఆఫ్ నార్త్ ఈస్ట్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, దాంతో పాటు మనకి కిలాదేవ్ గన రాజస్థాన్ లో ఉంది. ఈ 2 మాత్రమే మాంట్రక్స్ రికార్డ్ లో ఉన్న రామ్సార్ వెట్లాండ్స్ ఫ్రమ్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి. Then next question, which of the following natural phenomenon can produce lightning? సో రీసెంట్ గా చూస్తే లైట్నింగ్ ఇన్స్టెన్సెస్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి క్లైమేట్ చేంజ్ వల్ల అని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ లో లైట్నింగ్ అసలు జనరల్ గా న్యాచురల్ గా ఏ ప్రాసెసెస్ వల్ల జరుగుతుంది అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.
ఐదర్ వాల్కనిక్ ఎరప్షన్స్, హరికేన్స్, ఇంటెన్స్ ఫారెస్ట్ ఫైర్స్, ఆల్ ద అబవ్. ఆన్సర్ వచ్చేసరికి ఆల్ ద అబవ్. ఇవన్నీ న్యాచురల్ రీజన్సే. సో జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఎలక్ట్రికల్ చార్జ్ అనేది ఒక క్లౌడ్కి ఇంకొక క్లౌడ్కి ఇంట్రా క్లౌడ్ అవ్వచ్చు, ఆర్ ఒక క్లౌడ్కి గ్రౌండ్కి మధ్యలో డిఫరెన్స్ అనేది వస్తుందో దానివల్ల లైట్నింగ్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా రీజన్స్. దెన్ 9th question. Consider the following statements regarding One Nation, One World, One Grid initiative. First statement, it is an initiative to introduce trans-national electricity grid by supplying renewable energy power worldwide. Second, the project is being spearheaded by the governments of India, US in partnership with International Solar Alliance and World Bank Group. So ఇక్కడ మనం ఆప్షన్స్ చూస్తే 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే మనకు వన్ నేషన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అంటేనే సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి అని అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు రెన్యూబుల్ ఎనర్జీని పెంచడానికి అండ్ అన్నిటిని కలపడానికి ఒక ట్రాన్స్నేషనల్ గ్రిడ్, అంటే వరల్డ్ మొత్తాన్ని ఒక గ్రిడ్ గా కన్వర్ట్ చేస్తున్నాము అంటే ట్రాన్స్నేషనల్ గ్రిడ్ అవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. దెన్ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ స్పియర్ హెడెడ్ బై గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా. ఇండియా దీంట్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, కరెక్టే. దాంతో పాటు యుఎస్ అని ఉన్నారు, కానీ ఇక్కడ యుఎస్ కాదు, యూకే అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్. సో ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ యుఎస్ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి 1 ఓన్లీ. సో మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది కూడా ఇండియాలో ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అంటే మనం ప్యారిస్ సమ్మిట్ ఏదైతే ఉందో 2015లో దాంట్లో ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిసి ఆ సమ్మిట్ లో భాగంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఇండియా అనమాట. దాంతో పాటు నెక్స్ట్ క్వశ్చన్, 10th question, consider the following statements regarding INS Vikrant. So first statement, India's first indigenously developed and manufactured aircraft carrier. Then it uses the short takeoff but arrested recovery method to launch and recover the aircraft. సో ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, కరెక్టే. దాంతో పాటు మనకి ఇది షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీని కలిగి ఉంటుంది. సో జనరల్ గా మనకి అంటే టేక్ ఆఫ్ అనేది షార్టర్ రేంజ్ లో ఉంటుంది కానీ రికవరీ అనేది లిమిటెడ్ గా ఉంటుంది అనమాట. దానికోసం దీన్ని అరెస్ట్ ఆఫ్ టేక్ ఆఫ్ రికవరీ అని అంటాం. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, బోత్ 1 and 2. సో మనకి ఇలా ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్న ఇండియా అనేది 4th కంట్రీగా రికగ్నైజ్ అయింది. సో ఆఫ్టర్ యుఎస్ఏ, రష్యా, చైనా తర్వాత మనకి ఓన్ గా ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఉన్న 4th కంట్రీ మనం. నెక్స్ట్ 11th question. Consider the following statements regarding cyanobacteria. These are the microscopic organisms found naturally in all types of water. These organisms can multiply quickly in warm as well as nutrient-rich environments. So, ఈ statements లో ఎన్ని కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆన్సర్ ఇక్కడ చూస్తే మనం సైనోబాక్టీరియా అనేవి మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, కరెక్ట్. అండ్ న్యాచురల్లీ ఆల్ టైప్స్ ఆఫ్ వాటర్స్ లో ఉంటాయి, అంటే ఫ్రెష్ వాటర్ లో ఉంటాయి, బ్రాకిష్ వాటర్ లో ఉంటాయి. బ్రాకిష్ అంటే ఫ్రెష్ కాకుండా మెరైన్ కాకుండా ఉండేదాన్ని మనం బ్రాకిష్ అంటాం. అలానే మెరైన్ వాటర్స్ లో కూడా ఉంటాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. దీన్ని బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటాం మనం, రైట్. దెన్ దీస్ ఆర్గానిజమ్స్ కెన్ మల్టిప్లై క్విక్లీ ఇంటూ వార్మ్ అండ్ న్యూట్రియంట్ రిచ్ ఎన్వైరన్మెంట్స్, ఇది కూడా కరెక్ట్. సో ఇది మల్టిప్లై అవ్వడానికి వార్మ్ వాటర్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, అలానే న్యూట్రియంట్ రిచ్ వాటర్ కూడా. సో బోత్ 1 and 2 అనేది కరెక్ట్ స్టేట్మెంట్ దీనికి సంబంధించి. Then next question, consider the following statements regarding Horn of Africa. It comprises the countries of Djibouti, Eritrea, Ethiopia and Somalia. It was separated from Arabian Peninsula by Bab el-Mandeb Strait. How many statements are correct? So ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో మన జనరల్ గా ఆఫ్రికన్ కోస్ట్ దగ్గర ఇట్లా హార్న్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ హార్న్ లో ఉండే 4 కంట్రీస్ ని మనం హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని అంటాం. సో ఇది సొమాలియా పెనిన్సులాలో భాగం అనేది కరెక్టే, కానీ ఇక్కడ జిబౌటి, ఎరిట్రియా, ఇథియోపియా, సొమాలియా. అందుకని మీరు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే సీడ్ అనే న్యూమోనిక్ యూజ్ చేయొచ్చు. సీడ్ అంటే సొమాలియా, ఇథియోపియా, ఎరిట్రియా అండ్ జిబౌటి. అండ్ జిబౌటిలోనే చైనా యొక్క మిలిటరీ బేస్ అనేది కూడా ఉంది. బట్ ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే రీసెంట్ గా UN కి సంబంధించిన ఒక రిపోర్ట్ అనేది ఈ 4 కంట్రీస్ ఆఫ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఫుడ్ ఇన్సెక్యూరిటీ వల్ల చాలా డ్రాట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఫుడ్ స్కేర్సిటీ అనేది రైజ్ అవుతోంది అని చెప్పి ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దెన్ ఇట్ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ అరేబియన్ పెనిన్సులా. సో మనకి ఇక్కడ మనకి ఎమన్ కంట్రీస్ వస్తాయి కదా, సో ఈ స్ట్రైట్ ని బాబెల్ మెండబ్ స్ట్రైట్ అంటాం. సో అది అరేబియన్ పెనిన్సులాని సెపరేట్ చేస్తున్న స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో బోత్ 1 and 2 అనేది కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. మరి ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. ఎక్సర్సైజ్ ఆస్ట్రా-హింద్ ఇస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యానా, ఆస్ట్రేలియా రష్యానా, ఆస్ట్రియానా, ఆస్ట్రేలియానా. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మనం ఫైనల్లీ ఈ రోజు వీక్లీ MCQs ని రివైజ్ చేసాం కదా. కొంతమంది స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని పెంచమన్నారు. సో 10 questions ని 12 questions పెంచాను. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంకొన్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్లీ. బట్ ఇక్కడ మనం మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ వీక్ లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ MCQs అంటే
డిఫరెంట్ టాపిక్స్ నుంచి మనం ఏవైతే కవర్ చేయలేదో డిఫరెంట్ ఇష్యూస్ని కానీ కాన్సెప్ట్స్ని కానీ వీక్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో కానీ వాటిని ఎంసీక్యూస్ ఫార్మాట్లో నేను మీకు రివిజన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీ కౌంట్ అనేది ఎంత ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్ మీరు ఎన్ని కరెక్ట్గా గెస్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ అదర్ పీపుల్స్ ఆల్సో టు పార్టిసిపేట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్. సో మీకు ఇనిషియేటివ్ నచ్చినా, మీకు ఇంకా ఎలాంటి ఇన్నోవేటివ్ థింగ్స్ కావాలన్నా you please let me know in the comment section. Definitely I'll try to cover. Thank you for watching. All the very best.